ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూద్దామండి. దాని యొక్క లాజిక్ ఎలా రాయాలో చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు, టేక్ ఏ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అండ్ చెక్ గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి చెక్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఏం చెప్పే మన ప్రీవియస్ వీడియోలో, ఒకవేళ మన యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే కనుక కంపల్సరీ మనం స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి అన్నా. స్కానర్ క్లాస్కి ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏంటంటే జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలి, స్కానర్ అనేది ఒక రిఫరెన్స్ వేరియబుల్ అని చెప్పి క్రియేట్ చేయాలి. sc ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఓకే, దీని లోపల సిస్టమ్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పి రాసాం. ఓకే, మనకి రిఫరెన్స్ వేరియబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ అనేది ఒక ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఏం ప్రాంప్ట్ ఇవ్వాలి, ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ని ఎంటర్ చేయమని చెప్పి అనాలి. ప్రింట్ ఎల్ఎన్ ప్రాంప్ట్ ఏమాలి, ఎంటర్ ఏ నెంబర్. దేనికి ఎంటర్ చేయమంటున్నాం, మనం దాన్ని పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి చెక్ చేయడానికి నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాం. ఇప్పుడు ఆ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేసుకోవాలి కదా. సేవ్ చేసుకోవాలంటే మనకు ఒక వేరియబుల్ అని చెప్పి ఉండాలి. నేనేం చేసే, ఇంటి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంటి మెథడ్ యూజ్ చేసి నేను నెంబర్ని హోల్డ్ చేసుకొని నా వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి లాజిక్ రాదు. ఎట్లా రాయాలి లాజిక్, ఇఫ్ నా నెంబర్ అనేది గ్రేటర్ దాన్ జీరో అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇట్స్ ఈవెన్ నెంబర్, పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ అని చెప్పి చేసి నీ నెంబర్ కూడా ప్రింట్ చేస్తున్నాను. ప్లస్ యూజ్ చేసి నెంబర్ అని చెప్పి డిక్లేర్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ లాస్ట్లో సెమికోవాలి. ఒకవేళ నాకు జీరో కన్నా పెద్దది కాదు అని చెప్పి మనకి వచ్చింది అనుకోండి, మనకి అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వాలి కదా, ఇట్స్ నెగిటివ్ నెంబర్ అని చెప్పని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్స్ బ్లాక్లోకి వచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి సేమ్ ఇదే స్టేట్మెంట్ని అక్కడ ప్రింట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్. ఇక్కడ నేనేంటి నెగిటివ్ నెంబర్ అని చెప్పి రాస్తాను. నెగిటివ్ నెంబర్ ఏంటంటే ఫస్ట్ జీరో కన్నా పెద్దదైంది అనుకోండి, మనకు పాజిటివ్ అని చెప్పి అనేది. ఒకవేళ జీరో కన్నా తక్కువ అయితే కనుక మన నెగిటివ్ నెంబర్ అని చెప్పి వస్తుంది. ఓకేనా, ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. రన్ చేస్తున్నాను. సారీ, ఎక్కడో బ్రాకెట్ వచ్చింది, చూద్దాం ఒక నిమిషం. 1 second. Okay. Sorry, spelling mistake వచ్చింది. సిస్టమ్ SYS సిస్టమ్. ఓకే, చూడండి, ఎంటర్ అయ్యే నెంబర్ అని చెప్పి అడుగుతుంది. నేనేంటి ఇప్పుడు 10 ఎంటర్ చేస్తున్నాను. 10 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఒకవేళ అలా కాదు, నేను నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తా అంటే 0 ఎంటర్ చేస్తా. అప్పుడు ప్రజెంట్ ఏంటి, ప్రెసెంట్ 0 ఈజే కూడా నెగిటివ్ నెంబర్ అని చెప్పి వస్తుంది. అర్థమైందండి. ఇప్పుడు -1 ఇచ్చాను అనుకోండి, -1 అంటే ఏంటి, నెగిటివ్ నెంబర్. మనకి నెగిటివ్ నెంబర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 6 ఇస్తా, లేదంటే 1 ఇద్దాం. 1 ఏంటి, 0 కన్నా పెద్దదే కదా, అది పాజిటివ్ నెంబర్. అలా ఇది మన ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎల్స్ ఫస్ట్ క్వశ్చన్కి లాజిక్ అండి. ఓకేనా, మన నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ క్వశ్చన్ యొక్క లాజిక్ కూడా చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.